ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. ఎందుకంటే మన బలహీనలు ప్రభు కాపాడాడు. దుమ్ము ధూళి లాంటి మన జీవితాలను ప్రభు సురక్షితంగా గడిచి నెలంతా కాపాడి మరొక జూన్ మాసంలోకి దేవుడు మనల్ని, మన బిడ్డలను, మన సమాజాన్ని కూడా ప్రభు దాచి మరొక నెలను మన అందరికి ఇచ్చాడు. ప్రభు ఉదయం తెరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞతార్పణలు అర్పించండి. అయ్యా, నిన్నే నేను ప్రేమిస్తా, నీ కొరకు నేను బ్రతుకుతా, నీ కొరకు నేను జీవిస్తా, నీకే జీవిస్తా, నిన్నే సేవిస్తానని ఉదయపూర్వకంగా ప్రభుని నోరు తెరిచి కేకలేని రాత్రి, ప్రభువా ఈ రాత్రి నన్ను చూడయా, ఈ రాత్రి నన్ను దర్శించయా, గడిచిన నెలంతా నువ్వు చేసిన మేలులు ఉపకారాలకే స్తోత్రాలు ప్రభువా, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని నువ్వు కాపాడావు ప్రభువా, నీకే స్తోత్రం స్తోత్రం అని ఎవరికి వారి నోరు తెరిచి చక్కగా ప్రభువుని స్తుతిద్దాం. ఎందుకంటే ఎవరింటికన్నా వెళితే గిన్నెడు మంచిని ఇస్తే మన కృతజ్ఞతలు చెప్తాం. ప్రభు మనల్ని ఎంత కాపాడాడో, ఎంత కాపాడాడో ప్రభుకి వందనాలు చెల్లిద్దాం, ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమించేరా యేసు రాజా, నిన్నే ప్రేమించేరా, ప్రేమించేరా యేసు రాజా, నిన్నే ప్రేమించేరా, ప్రేమించేరా, ప్రేమించేరా నా ప్రాణమంత వరకు నీ మట్టిలో చేరే వరకు ఆరాధించెరా యేసు రాజా, నిన్నే ఆరాధించెరా, 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 ఆరాధించెరా నా ప్రాణమంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమంత వరకు నీ మహిమలో చేరే వరకు సేవించేలా యేసు రాజా, నిన్నే సేవించేలా, 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 సేవించేలా నా ప్రాణమంత వరకు నీ మట్టిలో చేరే వరకు జీవించేలా యేసు రాజా, నిన్నే జీవించేలా, 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 జీవించేలా నా ప్రాణమంత వరకు నీ మహిమలో చేరే వరకు నీవే, నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచే ఉన్నావు. నీవే, నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచే ఉన్నావు. అమూల్యమైన రక్తము, నిర్మలీకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, యేసు రక్తము, రక్తము, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును.
నిన్ను స్తుతించి ఆరాధింతును మా చింతలు పరచేదను నిన్ను స్తుతించి మా చింతలు పరచేదను నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేవయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా నన్ను నీవు విడువలేదయ్యా మనందరినీ ఆయన విడువలేదయ్యా మన బిడ్డలను ఆయన విడువలేదయ్యా ప్రభువు చప్పట్లు కొడుతూ గెలపడతా స్తోత్రాలు చెప్తా చప్పట్లు కొడతారు ప్రభువును గెలపరచని రాత్రి ప్రభువును గెలపరచని రాత్రి ప్రార్థన చేసుకుందాం. అలాగే మీ కుడి హస్తాల పైకి ఎత్తండి. దేవుడు గడిచిన కాలం అంతా కూడా ఈ 5 మాసాలు కూడా ఆయన బలిష్టమైన రెక్కల చాట్ల మనల్ని భద్రపరిచి ఈ యొక్క జూన్ మాసం 6వ నెలలోకి మనం ప్రవేశించిన దేవుడు ఈ మొదటి రోజున ప్రభువును స్తుతించుకోవడానికి ప్రభువును గణపరుచుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప శ్రేష్టమైన భాగ్యాన్ని అవకాశాన్ని ఇచ్చిన దేవునికి మనసారా చేతుల ప్రగతి ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రము నాయన పరిశుద్ధుడా ప్రేమ స్వరూపిణి పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఏమి చిన్న రుణములు మేము తీర్చగలవు నాయన. వేణోళ్ళతో కొని ఆడిన రుణాన్ని తీర్చలేవు నాయన. నీకు స్తోత్రమయ్యా. ఎందరో కలిగిన పాపాన్ని ప్రభుత్వం మాకు కనిపించారు ప్రభుని స్తోత్రమయ్యా. ఈ దినాన మాకంటే గనులు గొప్పవారు నాయన. ఇటు దినమున చూడని వారు ఎందరో ఉన్నారు ప్రభు. అయినా మమ్మల్ని పుర్రమించిన దేవుడు ప్రభుని స్తోత్రం నాయన. మా పక్షాన్ని నిలిచిన దేవుడు ప్రభుని స్తోత్రమయ్యా. సజీవులు కూడా మమ్మల్ని భద్రపరిచిన మరొక నెలలో నీ పాదాలు చెంది చేరి నాయన. నిన్ను స్తుతించుకోవడానికి నిన్ను ఆరాధించుకోవడానికి నాయన మీరు మగ్గించిన కృపను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఇప్పటి వరకు పాటల్లో ఆరాధనలో తోడి నడిపించిన దేవా మీకు స్తోత్రమయ్యా. ఈ సమయంలో నాయన మీ దాసులు నీ పక్షాన నిలబడుతుండగా మీ దాసులను నాయన ఏ గంటల ఆత్మజలు ఎత్తుకుంటు నాయన ఈ రాత్రి అద్భుతమైన రేపు మాట్లాడండి ప్రభుని స్తోత్రమయ్యా. ఈ రాత్రి నాయన మాట్లాడండి. ఈ రాత్రి మీ సేవకులు మాట్లాడుతున్నప్పుడు అనేక హృదయాలు కదిలించబడే సహాయం చేయండి ప్రభుని స్తోత్రమయ్యా. ఒక నూతనమైన కార్యాలు ప్రభు ఈ 6వ మాసం ఈ మొదటి రోజే ఒక నూతనమైన కార్యాలు జరిగించండి. మా కుటుంబాలలో నూతనమైన కార్యాలు జరిగించండి ప్రభుని స్తోత్రమయ్యా. ఈ రాత్రి నెల ప్రత్యేకమైన రీతిలో ప్రభు అయ్యా మీరు మాతో మాట్లాడండి ప్రభు. మీ సేవలో మీద నాయన మీ యొక్క ఆత్మగత ఎత్తుబట్టి నాయన ఈ రాత్రి అద్భుతమైన రీతిలో మీ దాసులను మీరు వాడుకోండి నాయన. ప్రతి వారు వెనకలిచ్చి విగ్రహించారు వెలగలిచండి ఆయన. వాక్యం దానాలకు రాకుండా ప్రతి ఆటములు నీ ఆత్మ సన్నిధిని ప్రకాశమాలను పాల్గొచ్చి మీరు మాత్రమే మాట్లాడే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. అందరం కూర్చుందాం. మన మధ్యలో దైవజనులు ప్రేమచంద్ అయ్య గారు ఉన్నారు. అయ్య గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధ కలిగి విందాం. ఈ విలువైన సమయాన్ని ప్రేమచంద్ అయ్య గారికి ఇస్తున్నాం.
హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మరి ప్రతి నెల మొదటి తారీఖున కొన్ని మాసాలు మరి కట్ట మీద పెడతాం జరిగింది. మరి అక్కడ స్థలం సరిగా అనుకూలం లేకపోవడం వల్ల మరి మందిరంలోనే పెడతాం జరుగుతూ ఉంది ప్రతి నెల కూడా. అయితే దేవుని మహాకృపను బట్టి ఈ ప్రాంతంలో మరి నెలకొక రోజు సువార్త ప్రకటించడం మంచిదని దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి ఈ రాత్రి మరి ఈ జూన్ నెలలో ఈ మొదటి తారీఖున ఇక్కడ ఈ ప్రాంతానికి సువార్త ప్రకటించడం జరుగుతుంది. దేవుని స్తోత్రం. అలాగే ప్రతి నెల కూడా మొదటి తారీఖున చాలా మందికి సువార్త అంటే తెలియదు. ఒక దారి ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అతడు దెబ్బలు తగిలి ప్రాణం పోతున్నటువంటి పరిస్థితుల్లో ఏం గుర్తొచ్చిందంటే 108కు ఫోన్ చేయండి అని గుర్తొస్తుంది. ఎందుకు 108 అంటే అపాయంలో ఉన్నప్పుడు, ప్రాణాపాయం స్థితిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా హాస్పిటల్ తీసుకెళ్లి ఆ వ్యక్తిని బ్రతికిస్తుంది అని అందరికీ ఇది 108 అని అందరికి తెలుసు. ఈ రోజున నీవు జీవించుచున్నావన్న పేరుంది కానీ నువ్వు మృతుడమే. చనిపోతున్న వారికి సువార్త బ్రతికించేది. హల్లెలూయా. ఒకవేళ 108 హాస్పిటల్ తీసుకెళ్తే 60-70 సంవత్సరాలు మరలా చచ్చిపోవచ్చు. కానీ ఈ సువార్త అనేది నశించుతున్న వారిని రక్షించడానికి, నశించుతున్న వారికి సిలువను కూర్చున్న వార్త వెర్రితనముగా ఉంటది. రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. చాలా మంది అనుకోవచ్చు, ఇంత అవసరమా సువార్త, మాకు మందిరాలు ఉన్నాయి కదా, మేము మందిరాలకు వెళ్తున్నాం కదా, మేము ఆరాధన చేసుకున్నాం కదా, మాకు అవసరం అనుకుంటాం. మందిరాలకి అందరూ రాలేరు. అదే సువార్త అనుకోండి, గృహాల్లో వింటారు, దారి పొరుగుకు వెళ్తా వింటారు. ఏదో ఒక వాక్యము మనుషులు పట్టుకుంటుంది. రైతు విత్తనాలు తీసుకెళ్లి భూములు వేయటం రైతు పని, భూములు వేసిన విత్తనాలు మొలిపించే పని దేవుని పని. హల్లెలూయా. సువార్త చెప్పడం దేవుని సేవకుని బాధ్యత. ఆ విన్న వాక్యాన్ని ఏ వ్యక్తి అయితే విన్నాడో ఆ వ్యక్తి హృదయంలో కార్యసిద్ధి చేయించేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఒక సేవకుడు ఉండే భారం ఏంటంటే ఈ ప్రాంతంలో ఎవరు నశించుకోకూడదు, ఈ ప్రాంతంలో ఎవరు కూడా మారు మనసు లేకోకుండా ఉండకూడదు. వాక్యం సెలవిస్తుంది, ఒక దుర్జనుగా మరణిస్తే నాకేమైనా సంతోషమా, అతడు తన దుర్మార్గతను మరలి మారు మనసు పొందితే నాకు సంతోషం అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి రాత్రి కాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఈ రాత్రికి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి మరొకసారి 2 హస్తాలు గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాము. ఆమేన్. ఈ ప్రాంత ప్రజలందరూ రక్షించబడి మారు మనసు పొందినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాము. ఆమేన్. ఈ ప్రాంత ప్రజలందరి కుటుంబాల మీదకి దేవుని ఆశీర్వాదము యేసయ్య నామములో ప్రతి ఒక్కరికి అనుగ్రహించినట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాము. ఆమేన్. ఈ ప్రాంత ప్రజలందరి మీదకి దేవుని కృప వారి కుటుంబాల మీదకి వచ్చినట్లుగా, ఎవరు కూడా రక్షించిపోకున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాము. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలండి. అందరికి వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో బైబిల్ గ్రంథంలోంచి యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం 3వ వచనాన్ని చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను, సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు
మిమ్మును తీసుకొని పోవదును. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమ గల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి మమ్మల్ని సజీవులుగా ఉంచి, ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, గడిచిన నెలంతా కూడా మీ కృపలో, మీ దయలో మమ్మలను, మా ప్రాంత ప్రజలను మీరెంతగానో కాపాడి ఈ రాత్రి మరలా ఈ కూడికను జరపడానికి మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ఈ రాత్రి పాటల్లో, ఆరాధనలో మీ కృప తోడుగా ఉంచారు. మీ స్తోత్రాలు నాయన. చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తుండగా ఒక మనుషుడు మాట్లాడటం వల్ల ఎవరికి ప్రయోజనం కలగదు, కానీ పరిశుద్ధాత్ముడా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రతి ఒక్కరి హృదయాలు తెరవండి. వినగల చెవి, గ్రహించే మనసు ఈ ప్రాంత ప్రజలందరికీ, ఈ స్థలంలో ఉన్న వారందరికీ అనుగ్రహించి మీ నామమునకే మహిమ తెచ్చుకోమని ప్రభువు యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే యేసు ప్రభు వారు చెబుతున్న మాట, ఇది ఎవరు చెబుతున్న మాట అంటే శరీరధారిగా జీవించిన దినములో యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఏంటంటే, నా తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నవి. ఎక్కడంటండి? తండ్రి దగ్గర అనేక మందికి నివాసాలు ఉన్నాయి. నేను మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నా, మరలా వస్తాను. ఏమన్నాడండి? మరలా వస్తాను అంటున్నాడు. గమనించాలి. మరలా వచ్చి ఏం చేస్తాడు? మిమ్మల్ని కూడా తండ్రి ఉండే స్థలములో, నేనుండే స్థలములో మిమ్మల్ని తీసుకెళ్తానికి మరలా వస్తానన్నాడు. హల్లెలూయా. వస్తానన్న దేవుడు రాక మానడు. గమనించాలి. ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి వచ్చాడు. ఒకసారి వచ్చాడు అంటే ప్రవచనాలు చెబుతా ఉన్నాయి. మరియా గర్భవతి, కన్యక గర్భవతి, కుమారుని కన్ను, ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. హల్లెలూయా. అమ్మ గమనించాలి. యేసు ప్రభు వారు పుట్టుక మునుపు అనేక మంది భక్తుల యొక్క ఆ విషయాలు కనుక గమనిస్తే వారు ప్రవచనాల ద్వారా ప్రవచించారు. ఏమని అంటే, కన్యక గర్భవతి, కుమారుని కన్నును, అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి శరీరానికి రాక మునుపు కన్య గర్భవతి, కుమారుని కన్నును, అంటే ఆయన కన్య గర్భవతి ద్వారా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ లోకానికి వచ్చి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గరగా, యేసోబు మరియమ్మ దగ్గర ఆయన జీవించిన తర్వాత 30వ సంవత్సరంలో ఆయన రాజ్య సువార్తను ప్రకటించడానికి ముందు ఆయన బాప్తిసం పొంది సువార్తను ఆయన ప్రకటించడం మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు భక్తులు ప్రవచించిన ప్రవచనం నెరవేరింది. భక్తులు ప్రవచించిన ప్రవచనాలు ఏమైనాయి? నెరవేరినాయి. ఇప్పుడు ఆయన శిలువలో రక్తాన్ని కాచి, శిలువలో ప్రాణం పెట్టి, ఆయన మనందరి కొరకు చనిపోయి, ఆయన సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయ తిరిగి లేచి మరలా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను అన్నాడు. వెళ్ళి మరలా వస్తాను అన్నాడు. వెళ్ళి మరలా వస్తాను అన్నాడు. ఎందుకు వస్తానంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాకు వస్తాను. అంటే నా తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి. మనం కట్టిన నివాసాలు వేరు, పరలోకములో యేసు క్రీస్తు ద్వారా కట్టబడిన నివాసాలు అవి శాశ్వతమైన నివాసాలు. ఈ భూలోకంలో మనం నివాసానికి ఏర్పాటు చేసుకునే ఈ గుడారాలు ఇవి శిథిలమైపోతాయి. ఈ భూమి ఆకాశములు లయమైపోతాయి. పంచభూతాలు లయమైపోతాయి. కాబట్టి ఇవే లయమైపోయినప్పుడు మనం నిర్మించుకున్న నిర్మాణాలు కూడా లయమైపోతాయి. అందుకనే శాశ్వతమైన నివాసాలు నేను తండ్రి దగ్గర ఉన్నాయి. కాబట్టి నేను మరలా వస్తాను అన్నాడు. ఇప్పుడు బైబిల్ తెలిసిన నీవు, వాక్యం తెలిసిన నీవు, దేవుని సన్నిధికి వచ్చిన నీవు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన తర్వాత చాలా మంది అనుకుంటారు, ఏమోనండి ఏదో రకంగా నేను మారు మనసు పొందాను, ప్రార్థన చేసుకుంటాను, దేవుని సంఘంలో చేర్చబడ్డాను అనుకొని సరిపెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఆయన మరలా వస్తానని చెప్తున్నాడు. వస్తానని చెప్పి ఏం చెప్పాడు? మనలందరినీ కూడా తీసుకెళ్తానన్నాడు. దేవుని స్తోత్రం. మనలందరూ తీసుకెళ్తానని చెప్పినప్పుడు ఆయన మనం తీసుకెళ్లాలంటే మనం ఏ రీతిగా ఉండాలో కూడా బైబిల్ అందులో అనేక విషయాలు తెలియపరిచాడు.
మనమందరం కూడా రూపాంతర అనుభవంలోకి రావాలి. బైబిల్ అందులో కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వేటి ఎదగాలంట. మన ఆలోచన, మన ధ్యాస అంతా కూడా పరలోక సంబంధమైన వాటి మీదే మనసు పెట్టాలి. యేసు ప్రభు ఏం చెప్పాడు? యేసు ప్రభు ఏం చెప్పాడు? మరలా వస్తానని చెప్పాడు కదా. మరలా వస్తానని చెప్పినప్పుడు నీవు నేను మనమందరం కూడా ఆయన మనసులో ఏముందో, ఆయన మనసులో తండ్రి ఏం పెట్టాడో, ఆయన ఏం చెప్పాడో అదే ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉండాలి. దేవుని స్తోత్రం. క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే ఏంటి ఎదగాలంట? పైన వాటిని ఎదగాలంటే ఎట్లా? పరలోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టాలి. ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఎందుకంటే ఇది అశాశ్వతమైనది, ఇది తాత్కాలికమైనది. కాబట్టి ఆయన వస్తానన్నవాడు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? యేసు ప్రభుని శిష్యులు అడిగాడు, అయ్యా మరలా వస్తానన్నావు కదా, ఏంటి ఎప్పుడు వస్తావు ఏంటి అని అడిగారు. యేసు ప్రభుని శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకడికి గుర్తులేంటి అని అడిగారు. దేనికి గుర్తులంట? అంటే రక్షించబడి మారు మనసు పొంది సంఘంలో చేర్చబడిన తర్వాత ఇక సరిపోద్దండి. ఈరోజు సంఘము నిర్లక్ష్యంగా ఉంది, సంఘము నిద్రపోతూ ఉంది. అందుకని యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా చెప్పాడు. 10 మంది కన్నికల గురించి చెప్పి అందులో 5 కన్నికలు సిద్ధపడి ఉన్నారు, 5 కన్నికలు సిద్ధపాటు లేని స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. 5 సిద్ధపడి ఉన్నారు, 5 సిద్ధపాటు లేరు. ఎందుకు సిద్ధపాటు లేరంటే ఆయన ఇంకా ఆలస్యం చేస్తాడని. పెళ్లి కుమారుడు అదిగో ఇంకా ఆలస్యం చేస్తున్నాడని చెప్పి ఏం చేస్తాడంట? అమ్మ ఈ రోజు చాలా మంది కూడా ఆయన వస్తారన్న సంగతి మర్చిపోయారు. ఎంతసేపు ఒక క్రైస్తవులు కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా ఈ దేహమును గురించి ఓ చింతపడుతున్నారు తప్ప ఇది కొంతకాలమే, ఇది అశాశ్వతమైనది అని ఆలోచన ఈ రోజు సంఘం మర్చిపోయారు. దేవుని స్తోత్రం. లాజరు ఉన్నాడు ఈ భూమి మీద సరైన వస్త్రం లేకోకుండా. ఏమండి అతని దేహము కురుకులు పట్టి కుక్కలు వచ్చి నాకుతున్నా సరే ఆయన అంటాడు, నేను ఈ భూమి మీద టెంపరీగా ఉండేవాడిని. తన దేహం గురించి ఆలోచించలా. తన ఎదురుగా ఒక ధనవంతుడు అతను సుఖముగా బ్రతుకుతున్నాడు, ఉదరంగా బట్టలు వేసుకొని హ్యాపీగా బ్రతుకుతున్నప్పుడు కూడా అతను ఎంక చూసి లాజరు ఏ రోజు కూడా బాధపడలా. ఈరోజు చాలా మంది ఏం ప్రభువా నిన్ను నమ్ముకున్నామయ్యా, మాకు ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, ఈ పేదరికి ఏంటి, ఇది పోదా అని ఎంతసేపటికి భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడుతున్నారు. అపోస్తలుడు పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు దినదినము కుషించినను మా అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఎందుకంటే మేము దృశ్యమైన వాటి మీద చూడలేదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. హల్లెలూయా. దేనికి చూస్తున్నాడంట? అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు. ఏది అదృశ్యమైనది? అదృశ్యమైనది పరలోకము. అందుకని అపోస్తలుడు పౌలు ధర్మశాస్త్రం బట్టి నడిచేవాడు. అపోస్తలుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతను ధర్మశాస్త్రం బట్టి నడిచిన వాడు, ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పాటించిన వాడు. గమలీయేలు పాదాల దగ్గర అతను చక్కగా ప్రావీణ్యతని కలిగి నేర్చుకున్నవాడు, నిష్ఠ కలిగిన వాడండి. ఒక రోజున దమస్కు మార్గంలోకి వెళ్తున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని దర్శించాడు. అదిగో అతను ఒక వెలుగును చూశాడు. అతను వెళ్ళి ఆ గార్బేజ్ కింద పడిపోతే ఒక స్వరం పడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావు, నీవేళ నన్ను అని హింసించున్నావని చెప్పి మాట్లాడుతున్నప్పుడు సౌలు అంటాడు, నువ్వెవడవయ్యా, నీవు ఎవడము అని మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీవు హింసించుతున్న యేసును. హల్లెలూయా. ఎవరంటండి? నీవు హింసించుతున్న యేసుని అన్నాడు. అంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మకోకుండా, దేవుని అంగీకరించుకోకుండా, దేవుని బిడ్డల్ని శ్రమ పెట్టినా, సంఘాన్ని శ్రమ పెట్టినా ఎవరిని హింసించినట్లు లెక్క? యేసు ప్రభుని హింసించినట్లు లెక్క. అప్పుడు నీవు ఎవడు అని చెప్పినప్పుడు నీవు హింసించుతున్న యేసుని అని చెప్పాడు. యేసును సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తం కాచాడు. మనం చనిపోయిన స్థానంలో యేసయ్య చనిపోయిన ఆ సంగతిని సౌలు చూసినప్పుడు అప్పుడు అంటాడు, ప్రభువా ఇప్పుడు నేనేమి చెయ్యాలి?
అదిగో ఫలానా, అదిగో ప్రభు అక్కడ వేరే సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు అననీయ, అన్నయ్యతో మాట్లాడుతున్నాడు. అదిగో అననీయ ఇప్పుడు దగ్గరికి సౌలు అనే వ్యక్తి రాబోతున్నాడంటే అప్పుడు అననీయ అన్నాడు, బాబు ఆయన మామూలు కాదండి, దేవుడి బిడ్డలు హింసించేవాడు, దేవుడి బిడ్డల్ని చంపేవాడు అని చెప్పినప్పుడు, లేదు అతన్ని నా నామ ఘనత కొరకు వాడుకోబోతున్నాను. దేవుడి స్తోత్రం. అప్పుడు అతడు అన్య ప్రవక్త దగ్గరికి, ఆ సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు సేవకుడు అంటాడు, అతను తల మీద చేయబెట్టి, అననీయ ఇగో నీకు దారి మధ్యలో ప్రత్యక్షమైన యేసు నామపేట ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేస్తే సౌలుకి కళ్ళల్లోంచి పొరలు రాలిపోయినాయి. హల్లెలూయా. పొరలు రాలిపోయిన తర్వాత అతనికి దృష్టి వచ్చింది. ఏమొచ్చిందండి? అంతమంది దృష్టి లేదా? అంత ముందు ఉన్న దృష్టి ఈ లోక సంబంధమైన దృష్టి. ఆ పొరలు రాలిపోయిన తర్వాత అతనికి ఆత్మ సంబంధమైన దృష్టి. పరలోకాన్ని చూస్తున్నాడు, దేవుడి రాజ్యాన్ని చూస్తున్నాడు, దేవుడి సింహాసనం చూస్తున్నాడు. అదే శాశ్వతమైన ఆ నిత్య రాజ్యాన్ని చూచే కన్నులు. హల్లెలూయా. ఈ రోజు మన జీవితాల్లో కూడా ఆయన మరలా వస్తానన్నాడు. ఆయన వస్తాడు కాబట్టి నీవు నేను కూడా ఆయన రాజ్యం కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభుని శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకడికి గుర్తులేంటి అని అడిగాడు. ఆ మాట ఎక్కడుంది? మత్తయి సువార్త 24:3 ఉంది. ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎందుకు ఏకాంతముగా వచ్చి, ఇది ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేంటి? హల్లెలూయా. యేసు ప్రభువు శిష్యులు అడుగుతారు, అయ్యా ఈ మాటలు చెప్పావు కదా, ఈ మాటలు చెప్పావు కదా, ఈ మాటలు మేము విన్నాము కాబట్టి ఇప్పుడు యుగ సమాప్తి ఎప్పుడైపోద్ది, ఈ లోకం ముగింపు ఎప్పుడైపోద్ది? అమ్మా, ఒక సబ్బు కొంటే దాని మీద ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. ఒక సబ్బు కొన్నా, ఒక తినే ప్యాకెట్ ఏదైనా కొన్నా, ఏ వస్తువు కొన్నా దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంటే ఒక ముగింపు ఉంటుంది. లోకానికి ఒక ముగింపు ఉంది, మనిషికి ఒక ముగింపు ఉంది. ఈ లోకానికి ఒక ముగింపు ఉందన్న సంగతి మనుషులు అర్థం చేసుకుంటే ఈ రోజు మర్చిపోయాడు. ఎంతసేపటికి ఇదే లోకము, ఇదే శాశ్వతం అనుకొని ఈ లోకమే శాశ్వతం అని చెప్పి మానవుడు పరుగులు తెస్తా ఉన్నాడు. మనిషి జీవితం ఎంతసేపటికి అల్పమైనది అర్థం కావట్లా. మోషే అంటాడు, ఈ లోకము అల్పమైనది, ఈ అల్పకాలము, ఈ పాపభోగము అనుభవించిన కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడు భక్తుడైన మోషే. హల్లెలూయా. పరో సింహాసనం నీదేనయ్యా, పరో కుమారుడు అవుతావయ్యంటే ఇదంతా కూడా టెంపరీ. శాశ్వతమైన రాజ్యం ఉంది, శాశ్వతమైన దేవుడు ఉన్నాడు, శాశ్వత లోకం ఉంది. ఆ లోకాన్ని చూస్తున్నాడు మోషే, అదే లోకాన్ని చూస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. దేవుడి స్తోత్రం. ఎందుకంటే వాడు దేవుని ఆత్మ కలిగి ఉన్నారు. ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడ ఉండి పరలోకాన్ని చూడాలంటే ఎవరైనా చూస్తారా? ఎవరు చూడలేరు. మరి ఎలా చూస్తారంటే దేవుని ఆత్మ పొందుకున్న వారు మాత్రమే చూడగలుగుతారు. దేవుని ఆత్మ లేని వారికి ఎంతసేపటికి ఈ లోకమే కనపడిద్ది. మీకు కొంచెం అర్థమైందని చెబుతా. అబ్రహాము బయలుదేరాడు, లోతు బయలుదేరాడు. అబ్రహాము బయలుదేరాడు, లోతు బయలుదేరాడు. అబ్రహాము దృష్టి అంతా కూడా ఎంతసేపటికి వెండిచ్చినా, బంగారు ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే ఇది శాశ్వతమైనది కాదు, ఇది శిథిలమైపోయేది, ఇది మాకు అవసరం లేదని చెప్పి అబ్రహాము దేవుడు దేనికి శిల్పియు, దేనికి నిర్మాణుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కావాలని చెప్పి ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా, అదిగో సొదొమ రాజు వచ్చి అంటాడు, ఈ డబ్బును తీసుకో, ఈ ఆస్తిని తీసుకోమని చెప్తే నాకు అవసరం లేదు. హల్లెలూయా. అంటే అబ్రహాము మనసు అంతా కూడా దేని మీద ఉందండి? ఇది శాశ్వతమైనది కాదు, ఇది 60-70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు. కాబట్టి అబ్రహాము ధ్యాస అంతా కూడా ఏది అంటే పరలోక సంబంధమైన వాటి మీదే మనసు పెట్టాడు. లోతు ఎంతసేపటికి సొదొమ గొమొర పట్టణం వైపు చూసి అదంతా ఏదేను తోట వలె చక్కగా పచ్చగా కనపడిందంట. ఎలా కనపడిందంట? సొదొమ గొమొర పట్టణం ఏమని తెలుసా? పాపం ఉంది. ఏముందండి? ఏ పాపమో తెలుసా?
ఒక పురుషుడితో పాపం చేసే పాపం ఉంది అక్కడ. చాలా భయంకరమైన పాపం అండి. చిన్నోడు పెద్దోడు తేడా లేదండి. అదిగో అక్కడంట లోతు ఇంటికి దేవదూతలు వస్తే చిన్నోడు మొదలుకొని ఎవరొస్తున్నారు మొదలుకొని ముసలోళ్ళు మొదలుకొని అయ్యో నీ ఇంటికి ఎవరు వచ్చారు వారితో మేము పాపం చేయాలి అలా బయటికి పంపించాలి. కనీసం పాపం చేయడం కూడా భయం లేదండి ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో. బైబిల్ ఎందుకు సెలవిస్తుంది? దేవుని భయం కలిగి పాపం చేయొద్దు. లోతు జీవితంలో దేవుడు లోతు కూడా ఇచ్చాడు ఆస్తి, లోతు కూడా బంగారం ఇచ్చాడు. కానీ ఎంతసేపటికి లోతు అదృశ్యమైన దేశాన్ని చూడలేకపోతున్నాడు. దేవుని స్తోత్రం. అబ్రాహాము మాత్రము నాకు ఈ లోకం శాశ్వతాన్ని కాదని చెప్పి శాశ్వతమైన ఆ రాజ్యం కొరకు అబ్రాహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ యేసు ప్రభువు అడుగుతున్న శిష్యులు, అయ్యా నీ రాకడికి గుర్తులేంటి అని అడిగాడు. కాబట్టి రాకడ గుర్తులు చెప్పి ఆ మత్తయి వార్తలో ఆ మాటలు చెప్పి ఎన్ని సంవత్సరాలైంది? సుమారు 2000 సంవత్సరాలు అయ్యింది. సుమారుగా 2000 సంవత్సరాలు. మనం అనుకుంటాము చాలా మంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరు వాని క్రియలు చెప్పున నేను ప్రతిఫలం ఇస్తాకి జీతం నా దగ్గర ఉంది, మంచి వాడికి మంచి జీతం, చెడ్డవాడికి చెడ్డ జీతం ఇస్తాకి అదిగో నా దగ్గర సిద్ధం చేసి ఉంచాను. నెల చేసిన వాడు ఫస్ట్ జీతం పొందుకుంటాడు. ప్రియ దేవుడా, ఈ రోజున దేవుడు చూస్తలేదు అనుకుంటాడు. ఆయనకి రాత్రి అయినను పగల్లాగానే ఉంటుంది, మధ్యాహ్నం ఎట్లా తేట తెల్లగా ఉంటుందో అర్ధరాత్రి పూట అయినను ఆయన కళ్ళు అలా చూస్తాయి. దేవుని స్తోత్రం. అందుకని ప్రతి వాని క్రియల చొప్పున నీ నోరుంది కదా, నీకు నోట్లో నాలుగు ఉంది కదా, ఎట్టబడితే అట్ట మాట్లాడితే అదిగో నీకు జీతం తీసుకొస్తాడు ఆయన. నేను అందంగా ఉండాలి కదా, నాకు బలం ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే నీకు చేతులు ఉందాకి దేవుడు జీతం తీసుకొస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. గమనించాలి. ఆయన రాకడికి గురించి మాట్లాడుతూ ఆయన రాకడికి మధ్యలో రహస్య రాకడ ఉంది. రహస్య రాకడలో అది మధ్యాకాశానికి వచ్చి ఆయన కడుమూర వదులుతాడు. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకోవడం కోసమే శిష్యులు ఆయన అడుగుతున్నారు, అయ్యా నీ రాకడికి గుర్తులేంటి? మనం అనుకుంటాము ఏమంటే మా చిన్నప్పటి నుంచి మా తాతల కానించి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పి మాట వింటూనే ఉన్నాము. వాళ్ళు గతించిపోయారు, అదిగో మా తండ్రులు గతించిపోయారు, ఇది అలవాటు అయిపోయింది అనుకుంటారు. దేవుని స్తోత్రం. దేవుని దృష్టిలో బైబిల్ అందులో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ఆయన తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవరు నశించవలని ఆయన ఇచ్చయింపక అందరూ వారు మనసు పొందవల్లని. హల్లెలూయా. యేసు ప్రభువు మరలా వస్తానన్నాడు. మరలా వస్తా అని చెప్పి 2000 సంవత్సరాలు అయింది. మనుషు అనుకుంటాడు, అయ్యో నేను సిద్ధంగా ఉన్నాను, ఆ ప్రభువాడు వచ్చే అంటాడు. రక్షించబడి మారు మనసు పొంది పరిశుద్ధాత్మ పొందుకొని నీతిగా న్యాయంగా యథార్థంగా జీవించేవాడు అదిగో ప్రభువా ఐఎమ్ రెడీ, నువ్వు వచ్చేయమంటాడు. ప్రభు అంటాడు, నీతిమంతుల కోసం రాలేదు, పాపుల కోసం వచ్చానన్నాడు. నీతిమంతుల కోసం రాలేదు, పాపులు పిలువ వచ్చానని చెబుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో మనం చూస్తే కనుక ఒక దుర్మార్గుడు నశించడం నాకు ఇష్టం లేదు, ఎంత ఘోర పాపి అయినా నశించబడి నాకు ఇష్టం లేదు. ఒక్క వ్యక్తి కూడా పాతాళంలోకి వెళ్తానికి ఇష్టం లేదు. పాతాళాన్ని తప్పించడానికి యేసయ్య ఇగో రావడానికి ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఇంకా మారు మనసు పొందిన వారు ఉన్నారు, ఇంకా యేసు ప్రభుని అంగీకరించిన వారు ఉన్నారు, ఇంకా యేసు ప్రభు దేవుడని ఒప్పుకోని వాళ్ళు ఉన్నారు, ఇంకా యేసు ప్రభు నా రక్షకుడు, నా విమోచకుడు, నా కొరికే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు అని ఇంకా విశ్వసించిన వారు ఉన్నారు. దేవుని ప్రణాళికలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా రక్షించబడే వరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన ఇదిగో ఈ లోకం అనేది శాశ్వతమైనది కాదు. అదిగో చాలా మంది అంటారు, ఏమండి ఈ లోకము తర్వాత మరొక లోకం అంటారు. ఎవరు చూసి వచ్చారండి? ఒక ఆయన వచ్చి అంటాడు, దేవుడు ఉన్నాడు, ఉంటే చూపి అన్నాడు. దేవుడు ఉన్నాడంటే దేవుడు చూపి. భక్తిహీనులకి దేవుడు లేదని చెప్తారు. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచ్చి చూస్తే దేవుడు లేడని చెబుతారు వారు. దేవుడు లేకోకుండా మనిషి ఎలా వచ్చాడు?
దేవుడు అగ్ని అయి ఉన్నాడు. ఆయన చూసిన నరుడు బ్రతకలేడు, అయితే ఆయనే కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన దహించ అగ్ని అయి ఉన్నాడు. ఆయన చూసిన నరుడు బ్రతకలేడు, ఆయన చూసిన నరుడు జీవించలేడు, కాబట్టి ఆయనే కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా. దేవుడు చూపించండి. ఎవడు పొద్దునొచ్చే సూర్యుడికి చూస్తకి మోహం చాలదు. ఆయన అగ్ని అయి ఉన్నాడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన చూచినాడు బ్రతకుడు. మోషేలేని గొప్ప భక్తుడు, అయ్యా నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా అని అడిగాడు. మోషే, నువ్వు నా మాట విన్నావు, నా మాట ప్రకారం నడిచావు, అయితే నన్ను చూచినాడు బ్రతకుడయ్యా, నా మహిమను చూపిస్తానన్నాడు. ఏం చూపిస్తానండి? నా మహిమను చూపిస్తాను. మహిమ అంటే ఏంటి? మహిమ అంటే యేసయ్య మంచితనము. ఏంటా మంచితనం అంటే? అదిగో యేసయ్య కల్వరి శిలువలో ఆయన పరిశుద్ధుడైంది కూడా ప్రజలందరి చేత దూషించబడి, ద్వేషించబడి, అవమానించబడి, సిలువేయబడి, 140 దెబ్బలు కొట్టబడి, ముఖ మీద ఉమ్మిబడి, ఎల్మాల త్రోయబడి, ఎన్నో అపహాసించి అవహేళనగా మాట్లాడాడే, అయినా సరే నోరు తెరవలేదు. హల్లెలూయా. అదే దేవుని మహిమ అంటే. ఈ రాత్రి ప్రియ బిడ్డ, దేవుడు లేడని చెప్పడం అది బుద్ధిహీనులకి లక్షణం. అది కాబట్టి రాత్రి మన జీవితంలో ఆలోచన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆయన వస్తానని వాడు రాకమానుడు. అయితే ఎందుకు ఆలస్యం చేస్తున్నంటే ఎవరు రక్షించిపోకూడదని ఆయన ఇష్టం అండి. ఒక తల్లికి 4 పిల్లలు ఉన్నారు. పెద్దోడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, రెండోవాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మూడోవాడు మంచి వ్యాపారం చేస్తున్నాడు, 4వ వాడు చెడిపోయాడు, 4వ వాడు అదిగో పడిపోయాడు, 4వ వాడు చీతి వెంట చూస్తే తల్లి ఏడుస్తూనే ఉంటుంది. 3 పిల్లలు బాగున్నారు కదా, 3 పిల్లలు బాగుంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటే, 3 పిల్లలు బాగోడు వాడు ఉన్నాడే, వాడి మీదే ధ్యాస. హల్లెలూయా. యేసు ప్రభువారు ఉపమానంగా చెప్పారు. ఒకరికంట 100 గొర్రెలు ఉన్నాయంట. ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలు నీతిమంతుల గొర్రెలే, 99 గొర్రెలు మంచి గొర్రెలే, ఒక గొర్రె తప్పిపోయింది. ఆయన మనసంతా, ఆయన ధ్యాస అంతా కూడా తప్పిపోయిన ఆ గొర్రె వైపు చూస్తున్నాడు. 99 గొర్రెలు ఉన్నాయిగా, ఆ ఒక్క గొర్రె కూడా నశించిపోకూడదు, ఆ ఒక్క గొర్రె కూడా తప్పిపోకూడదు. అందుకని 99 గొర్రెలు వదిలిపెట్టి నశించిపోయిన, పాడైపోయిన, తప్పిపోయిన గొర్రె కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ బిడ్డ, యేసు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం తెలుసా? ఇంకా నువ్వు మారు మనసు పొందలేదు, ఇంకా యేసు ప్రభుని నిర్లక్ష్యం చేస్తున్నావు, నువ్వు నశించిపోతూ యేసయ్యకి ఇష్టం లేక ఆయన రాకడ ఆలస్యం జరుగుతుంది. ఆయన రాకడ అదిగో 1000 సంవత్సరాలు ఒక దినము వలె ఆయన దృష్టిలో ఉంది. 1000 సంవత్సరాలు ఒక రోజులాగా ఉంది ఆయనకి, ఒక దినములాగా ఉంది. అంటే ఎందుకు నిన్నంత ప్రేమిస్తాడు తెలుసా? ఆయన రూపం నీకు ఇచ్చాడు, ఆయన పోలిక నీకు ఇచ్చాడు. అందుకని ఆయన పోలిక చొప్పున మనం చేసుకున్నాడు ఆయన. ఆయన పోలిక చొప్పున నిన్ను చేసుకున్నాడు ఆయన. అందుకనే ఏ ఒక్కరు నశించిపోకూడదని ఆయన మరలా వస్తాను చెప్పిన దేవుడు ఆయన కాసేపట్టు రాటాకి ఎందుకు ఆలస్యం చేస్తాడు తెలుసా? ఓ ప్రజలారా, ఈ రాత్రి కాల సమయంలో నా యేసు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? ఇదే మీకు అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. అంటే ఆయనకి ఒక దినము 1000 సంవత్సరాలతో సమానం అండి. అపవాది ఎంతసేపటికి ఒక సామెత ఉంది, తాను చెడ్డ కోతి వనమంతా చెరిపేసినట్లుగా. అసలు పాతాళం ఎవరి కోసం సిద్ధపడిందంటే అపవాది దూతలకి. ఇప్పుడు అపవాది ఏం చేస్తా తెలుసా? నేను ఒక్కదాన్నే ఉండకూడదు, నా దూతలు ఉండకూడదు. యేసు ప్రభు తన స్వరూపంలో తన ప్రజలు చేస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా లాక్కు రావాలని చెప్పి ఎంతసేపటికి మనుషులు దుష్టంతా మార్చేశాడు సాతానుడు. హల్లెలూయా. మనుషుల ఆలోచన అంతా మార్చేశాడు. వెళ్తే ప్రార్థనకి వెళ్ళి అంతవరకే, మళ్ళా వస్తాను తర్వాత సంగతి. ఆయన రాకడ సంగతి అనవసరం. ఎందుకు తెలుసా? ఆయన రాకడ గురించి ఇవాళ మర్చిపోయారు. ఆయన రాకడ గురించి సరే, ఆయన రాకడ ఆలస్యమైంది, మన పోకడెప్పుడో తెలియదు కదా. ధనవంతుడు సుఖంగా బ్రతికాడు, ధనవంతుడు ఆనందంగా బ్రతికాడు. ఎప్పుడు మరణిస్తాడో తెలియదు. ధనవంతుడికి మరణం వచ్చింది, లాజరుకి మరణం వచ్చింది. లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు, ధనవంతుడేమో పాతాళములో
యాతన పడుతున్నాడు. అప్పుడు అంటాడు, తండ్రి అయిన అబ్రహమా, అయ్యో ఈ అగ్నిజ్వాలలో నేను యాతన పడుతున్నాను, నా యందు కనికరించి. నా యందు ఎప్పుడు కనికరిస్తాడు ఆయన? భూమి మీద ఉన్నప్పుడు నీ ఎంత ఘోర పాపైనా క్షమిస్తాడు, కనికరిస్తాడు. అతడు ప్రాణం పోయిన తర్వాత, అతడు ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత, మరొక లోకంలోకి వెళ్ళిన తర్వాత, ఏమన్నా మరొకలాగా ఎవరు చూసి వచ్చారండి? ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు అనుకుంటాడంట ఆ తల్లి గర్భమే లోకం అనుకుంటాడు. ఆ తల్లి గర్భంలో నుంచి అదిగో 9 మాసాల తర్వాత, 10 మాసాల తర్వాత ఆ తల్లి గర్భంలో నుంచి మరొక లోకం, అదే భూలోకం. అదే భూలోకం. ఈ భూలోకం వచ్చిన తర్వాత అప్పుడు అనుకుంటాడంట, అమ్మో మరొక లోకం ఉందా? తల్లి గర్భంలో నుంచి ఏమో తెలీదు, అదే లోకం అనుకుంటాడు. అదే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మరొక లోకం. మరి మరొక లోకం ఉందని ఎప్పుడు తెలిసింది? అది పాతాళమా, అది అగ్నిగుండమా, నిత్యరాజ్యం అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, చనిపోయిన తర్వాత మరొక లోకం ఉంది. అది ఎప్పుడు మరణం ఎప్పుడు వచ్చిందో తెలీదు, ఆయన రాకడ ఎప్పుడో తెలీదు. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి సిద్ధపాటు కలిగి, దేని సిద్ధపాటు కలిగి ఉండాలి? దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మరలా వస్తాడు. కాబట్టి ఎవరు వస్తాడంటే సిద్ధపడిన వాడిని తీసుకెళ్తాకు వస్తాడు. హల్లెలూయా. మత్తయి సువార్తల 20వ అధ్యాయంలో 10 మంది కన్యకలు 5 సిద్ధపడి ఉన్నారు. సిద్ధపడి ఉన్నారంటే వారి సిద్ధుల్లో ఏముంది? నూనె ఉంది. ఏముందమ్మా? నూనె ఉంది. మిగతా వారి సిద్ధుల్లో ఏం లేదు? నూనె లేదు. ఎందుకు లేదంటే ఆయన ఆలస్యం చేశాడట. ఎందుకు ఆలస్యం చేశాడంటే వీరి సిద్ధపాటు లేదని ఆయన ఆలస్యం చేశారు. అందుకని వారు గ్రహించలేకపోయారు, వారు గుర్తించలేకపోయారు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి కాల సభలో ప్రియ దేవుడా, ఈ రాత్రి ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఆయన రాకడికి గుర్తులు అడుగుతున్నారు. ఎవరో శిష్యులు అడుగుతున్నారు. రాకడి గుర్తులు ఏమడిగారో తెలుసా? అప్పుడు ప్రభు చెప్పాడు. కొన్ని విషయాలను చెప్పిన తర్వాత నేను ముగింపులోకి వస్తాను. ఆయన అడిగిన వాటిలో ప్రాముఖ్యమైనది ఏం తెలుసా? ఆయన రాకడి గుర్తులో 12వ వచనం చూడండి. 12వ వచనం లోక సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమ విస్తరించడం చేత అనేకుల్లో ప్రేమ చల్లారుతుంది. ఆయన రాకడికి గుర్తుల్లో ఒకటి, అమ్మా ఈ రాత్రి కాల సభలో అమ్మా జ్వరం వచ్చినప్పుడు నీకు ఎలా ఉంటుందంటే ఒళ్ళంతా వేడిగా ఉందండి, బాడీ అంతా నొప్పులుగా ఉందండి. ఏంటంటే ఆ సింటమ్స్. జ్వరం వచ్చిందన్న దానికి ఒళ్ళంతా నొప్పులు, ఒళ్ళంతా టెంపరేచర్ పెరిగిపోతా ఉంది. దానికి గుర్తేంటే నాకు జ్వరం వచ్చిందన్న సంగతి అర్థమైంది. యేసు ప్రభు వారు ఆయన రాకడికి గుర్తులు ఎప్పుడు చెప్పారు? ఆ మాటలు చెప్పినప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా రాకడి గుర్తులు ఒక గుర్తు ఏం తెలుసా? అక్రమం విస్తరించింది. ఏం విస్తరించిందంట? అక్రమం అంటే అక్రానికి కర్త ఎవరు? అక్రమానికి కర్త ఎవరు అంటే సాతానుడు, అపవాది. వాడు మొదటి నుంచి నరహంతకుడు, మోసగాడు. వాడు మోసం చేస్తాడు. కాబట్టి ఆయన రాకడి గుర్తులో మొదటి గుర్తు ఏంటంటే అక్రమం విస్తరిస్తుంది, అన్యాయం విస్తరిస్తుంది. ఏ వ్యక్తి హృదయంలో చూసినా, ఏ ఇంట్లో చూసినా, ఏ ఊర్లో చూసినా ఏం విస్తరిస్తుంది? అక్రమం అనేది విస్తరిస్తుంది, అన్యాయం పెరుగుతుంది, మోసం పెరుగుతుంది. ప్రేమ లేదు, ప్రేమ సల్లారిపోయింది. దేవుని స్తోత్రం. ఇది మనకి కనిపిస్తున్నప్పుడు ఏమంటే చిన్న పిల్లోడు మొదలుకొని, నడి వయసు ఉన్నవాడు మొదలుకొని, ముసలోడు వరకు, వృద్ధుడి వరకు చూస్తే వారిలో ఏం పెరుగుతున్నాయి అంటే నీతి పెరగదు, న్యాయం పెరగదు, యథార్థత పెరగదు. మంచితనం అనేది కనుమరుగైపోతా ఉంది. ప్రియ దేవుడా, ఈ రాత్రికాల సభలో సాతానుడు భయంకరంగా మనిషి హృదయంలో అక్రమాన్ని పెట్టేశాడు, మోసాన్ని పెట్టేశాడు, యథార్థత లేదు. ఈ రాత్రికాల సభలో నీవు నేను అర్థం చేసుకోవాలి. మనం రూపాంతరంలోకి రావాలంటే యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చి కడబోర ఊదినప్పుడు నేను ఎత్తబడాలంటే ఒకరి సంగ్రహం అనవసరం అండి. నేను అక్రమానికి కారకుడు ఉండకూడదు, యథార్థంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, మంచితనం బ్రతకాలి, మంచితనంగా బ్రతకాలి. అనేకులు ఏం చల్లారిపోతుందంట? అమ్మ ఏం చల్లారిపోతుంది?
ప్రేమ చల్లారిపోతా ఉంది. అసలు ఈ రోజున కుటుంబాల్లో ప్రేమ లేదు, మనుషుల్లో ప్రేమ లేదు. ఈ రోజు కుటుంబాల్లో సమాధానం లేదు. యేసయ్య ప్రేమ ఎక్కడ ఉండదు అక్కడ సమాధానం ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో ప్రేమ లేదండి. డబ్బు పెరిగింది, బంగారం పెరిగింది, స్థలాలకు రేట్లు పెరిగినాయి, పొలాలకు రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి, కానీ ప్రేమ పెరగట్లా. ఎందుకు పెరగలేదంటే ఎవరైతే ప్రేమ కలిగి ఉంటాడో, ఎవరైతే సమాధానం కలిగి ఉంటాడో, ఏమంటే ప్రేమ ఎక్కడ ఉంటుంది? ప్రేమ అంటే యేసయ్య ఎక్కడ ఉంటాడు అక్కడ ప్రేమ ఉంటుంది. దేవుని వాక్యం ఎక్కడ ఉంటుంది అక్కడ ప్రేమ ఉంటుంది. ఏ వ్యక్తులు యేసయ్య ఉంటాడు ఆ వ్యక్తులు ప్రేమ ఉంటుంది. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. హల్లెలూయా. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డ, నీలో దేవుని ప్రేమ ఉందంటే రుజువు పెట్టి ప్రేమ అనేక దోషాలు కప్పుతుంది. హల్లెలూయా. ఎదుటి వారి లోపాలకు చెప్తున్నావా? ఎదుటి వాడు బయటకు ఇస్తున్నావా? ఎదుటి వాడు బలహీనత చెబుతున్నావా లేదా? వాస్తవంగా ఈ రోజున ఆలోచించి అర్థం చేసుకోగలిగితే మనమంతా ఎదుటివారి గొప్పవారిగా భావించాలి. ఎదుటివారు మనకంటే గొప్పవారిగా భావించాలి. ఎప్పుడు భావిస్తారు? మనలో ప్రేమ ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆలోచించి అర్థం చేసుకోవాలి. అక్రమిస్తున్న చేత అనేకులు ఏం చల్లారిపోతా ఉంది? ప్రేమ చల్లారిపోతా ఉంది. దేవుని స్తోత్రం. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఏ ప్రేమ అంటే అది క్రీస్తు ప్రేమ. అందుకని పౌలు అన్నాడు, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. యేసు క్రీస్తు కలిగిన మనసు ఏంటంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఎక్కడ ప్రేమ? అదిగో ఒకరికొక 40 దెబ్బలు కొట్టినప్పుడు కూడా ఆయన నోరు తెరవల. కుడివైపు ఒక దొంగ, ఎడవైపు ఒక దొంగ ఉండి, అదిగో నీవే ఇక్కడి నుంచి దూకి రక్షించుకో, నీవు దేవుడిని నమ్ముతావని ఎడవైపు ఉన్న దొంగ అంటే, ఎడవైపు దొంగ దూషిస్తారు సరే, కుడివైపు ఉన్న దొంగ అంటాడు, రే ఇది నీకు నాకు సరిపోతురా, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ఏ తప్పు లేదు, అదిగో ఇది మనకి సరిపోయిందే అని చెప్పి కుడివైపు ఉన్న దొంగ మాట్లాడుతున్నప్పుడు దేవుని స్తోత్రం. అంటే ఆయన ఎంతగా ఒక పక్క కుడి పక్క ఒక దొంగ, ఎడమపక్క ఒక దొంగ, దొంగల మధ్యలో ఆయన వేసినప్పుడు కూడా ఆయన ప్రేమనే పంచాడు. దేవుని స్తోత్రం. కాబట్టి రాత్రి దేవుని మీద ప్రేమ చల్లారిపోతా ఉంది. కుటుంబాల్లో ప్రేమ తగ్గిపోతా ఉంది. సమాజాల్లో ప్రేమ తగ్గిపోతా ఉంది. కారణం తెలుసా? చల్లారిపోతుంది, ప్రేమ తగ్గిపోతా ఉంది. ఆయన రాత్రికి గుర్తునిది. సరే, ఎవరో సంగతి మనకు రాస్తుంది. మన కుటుంబాలు ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఉంటాయా? ఆలోచించి అర్థం చేసుకోవాలి. యేసోబుని అన్నను తీసుకెళ్లి గుంట్లో పడవేసిన అతను తీసుకెళ్లి అదిగో ఐగుప్తులకి అమ్మేసినప్పుడు కూడా ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. పోతీఫరు భార్య చెయ్య నేరాన్ని ఆయన మీద మోపినప్పుడు కూడా ఆయన నోరు తెలిసి ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడదంటే ఆయన క్రీస్తు ప్రేమ ఉంది. హల్లెలూయా. కనీసం ఆమె పేరు చెప్పకుండా ఒప్పుకోలేదండి ఆయన. ఎందుకంటే తెలుసా? తన గుండెల నిండా ప్రేమతో నింపబడిపోయింది. తన గుండెల నిండా దేవుని ఆత్మతో నింపబడిపోయింది. కాబట్టి ఆయనలో ప్రేమ ఉంది. కాబట్టి ప్రియ దేవుడా, ఆయన రాత్రి గుర్తులు ఏంటంటే ప్రేమ చల్లారిపోతా ఉంది. దేవుని స్తోత్రం. మరొక మాట చదవండి. బైబిల్ అందులో లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన వారికి ఆయన వారి విషయమే కదా, ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయన ఎందుకు రావటం లేదయ్యా? ఆయన ఎందుకు ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే భూమి మీద యేసు ప్రభు వారు వచ్చినప్పుడంట భూమి మీద విశ్వాసుల్లో అమ్మా ఏం కనపడలేదంట. ఇప్పుడు అంటారు పాలకూరమ్మ పాలకూర అంటారు. పాలకూరలో పాలు ఉంటే గేదెలు ఎందుకండి? ఇంకా పెరుగుకూర అంటారు. పెరుగు ఉంది దాంట్లో. పాలకూరలో పాలు లేదు, పెరుగుకూరలో. అమ్మా చెప్పాలి. ఇప్పుడు భూమి మీదకి వచ్చామనుకోండి, విశ్వాసులు ఏం కనపడుతుందా? అసలు విశ్వాసులు విశ్వాసులు అయిపోతున్నారు. ఈ రోజు అండి ప్రార్థన చేసే వరకంటే ప్రార్థన లేని వారిలోనే నీతి కనపడుతుంది. హల్లెలూయా. ప్రార్థనలు చేసే వారి మీద దేవుని బిడ్డలు చెప్పుకున్న వారిలోనే ఆయన కనిపించలేదండి. ఇంకొక కాస్త కోస్త తెస్తే దేవుని ఎరగని వారి దగ్గర నీతి కనపడుతుంది. దేవుని స్తోత్రం. ప్రార్థన మనం వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవుని పేరు చెప్పుకున్నా దేవుడిలే కనిపించట్లా. యేసు ప్రభు వారు ఎందుకు ఆలస్యం చేస్తారంటే భూమి మీదకి వస్తే విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైన వాటిని చూడాలండి. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక
11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షించబడుతున్న వారికి నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా. అదృశ్యమైన వాటిని చూసేవాడు విశ్వాసి. అదృశ్యమైన దేవుడు చూసేవాడు విశ్వాసి. ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు ఎదుటి వ్యక్తులు మనకి ఎవరు కనపడాలి? యేసయ్య కనపడాలి. యేసయ్య కనపడాలంటే ఒక ఆయన అన్నాడు, పచ్చ కావిడి వచ్చిన వాడికి రోకమంతా, ఎదుటోడు తప్పులు కనపడుతుంటే మనలో ఏముంది? యేసు ప్రభు చెప్పాడు, నాయన నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటోడు కంట్లో నలుస్తున్నావా? ఎదుటోడు కంట్లో నలుస్తుందట, ఈయన కంట్లో ఏముందట? దూలం ఉంది. దూలం అంటే ఏం తెలుసా? ఎదుటివాడు తప్పులు పెద్దగా చూస్తావు, నీ మాత్రం దాచిపెట్టుకుంటావు. హల్లెలూయా. మనం విమర్శించుకోవాలి, మన లోపాలు మనం సరి చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకు మనం విమర్శించుకోవాలి. అయ్యో నా సరైన భక్తి లేదయ్యా, అయ్యో సరైన నడక లేదయ్యా, నా భక్తికి సరైన మూలాలు లేవయ్యా అని చెప్పి విశ్వాసి మనం పరీక్షించుకొని విమర్శించుకోవాలి. దేవుని స్తోత్రం. ఎదుటివాడు లోపాలుగా చూడాల్సింది, ఎదుటివాడు లోపాలు కాదు మనం చెప్పాల్సింది, ఎదుటివాడి గురించి ఎదుటివాడి బలహీనత గురించి కాదు మనం చెప్పాల్సింది. ఎందుకు యేసు ప్రభువు ఆలోచన చేస్తారంటే భూమి మీదకి వస్తే అసలు విశ్వాసులే కనపడతలే నాకు. ఆయన వచ్చేది ఎవరి కోసం? వచ్చేది ఎవరి కోసం? విశ్వాసుల కోసం. విశ్వాసులే కనపడలేదు అంత. ఆయనకి ఏమైపోతుంది? విశ్వాసం ఎట్టొస్తుందండి? ఏమంటే విశ్వాసం కావాలంటే బిసెన్ రోడ్డుకి వెళ్తే విశ్వాసం కొనుక్కోవచ్చా? వన్ టౌన్ వెళ్తే విశ్వాసం కొనుక్కోవచ్చా? విశ్వాసం ఎట్లా కలిగిద్దంటే ఒక వ్యక్తికి విశ్వాసం ఎలా కలిగింది? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదవండి. కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చి మాట వలన. హల్లెలూయా. మరి భూమి మీదకి వచ్చి విశ్వాసం కనపడుతుందంటే వీళ్ళందరూ ఎవరు కూర్చుంటున్నారు? యేసు ప్రభు కూర్చుండ్రు. ఎంతసేపటికి యూట్యూబ్ లో అవి చూస్తారు, ఈ టీవీ లో ఈ చూస్తారు. ఎంతసేపు చూసి ఏం చూస్తారంటే ఎంతసేపటికి ఈ లోక సంబంధమైన వార్తలే వింటారు. ఒక రోజునండి ఎరుకో ప్రాంతానికి యెహోషువ 2 వేగులను పంపించారు. 2 వేగులను పంపిస్తే ఆ వేగుల వారిని పంపిస్తే ఒక రాహాబు స్త్రీ, ఎవరండి? ఒక రాహాబు స్త్రీ వారిని చేర్చుకుందండి. ఆమె ఎవరో తెలుసా? ఒక వేశ్య వృత్తి చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుకునే వ్యక్తి అన్నమాట. ఆ ప్రాంతానికి ఎవరైనా వస్తే మొదట ఆమె దగ్గరికి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆమె వేశ్య వృత్తి చేసుకొని ఆమె అనేక మంది తన వైపు తిప్పుకొని వారి దగ్గర డబ్బు సంపాదించుకొని తన జీవనాన్ని కొనసాగిస్తా ఉంది. వేగుల వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు చేర్చుకున్నప్పుడు వారంటండి వారు దేవుని గురించి చెప్పారు. ఎవరి గురించి చెప్పారండి? ఆమె చెప్పాలి. ఒక పాపి, ఒక మోసగాడు, ఒక దొంగ, ఒక నరహంతకుడు, ఒక వ్యభిచారి మారాలంటే ఏం మారుతారు? ఎలా మారుతారు? యేసు ప్రభు గురించి వింటే మారుతారు. హల్లెలూయా. సాతాను ఎక్కడ నెత్తుందే పద్దాకలా. మందిరానికి వెళ్తే వాక్యం వినలేదు, మీటింగ్ పెడితే వాక్యం వినలేదు, ఎక్కడికి వెళ్ళి వాక్యం వినలేదు. దేవుడు చక్కగా యూట్యూబ్ లో చక్కటి దేవుని వాక్యం ఎంతమంది సేవకుల ద్వారా వాక్యం వస్తుంటే వాక్యం విన్నాడు. ఎంతసేపటికి వాక్యం వింటే నీకు విశ్వాసం వచ్చింది, వాక్యం వింటే నువ్వు మారు మనసు పొందుతావు, వాక్యం వింటే పరిశుద్ధాత్మ పొందుకుంటావు, వాక్యం వింటే లోకాన్ని వదిలిపెడతావు, వాక్యం వింటే పాపం వదిలిపెడతావు, వాక్యం వింటే చెడు సహవాసం వదిలిపెడతావు. ఇవన్నీ వదిలిపెడతావు కాబట్టి నేను వాక్యం వినలేదు. హల్లెలూయా. దేవుడి తన దాసుల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఏ విధము చేతనైనా అయ్యా వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పు అయ్యా. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం స్పీడ్గా. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేయువారు గనుక. అమ్మా చెప్పండి, దేవుని వాక్యం చదవండి. వారు తిరుగుబాటు చేయువారు గనుక
వారు విన్నను వినకపోయినను, అమ్మా వారు విన్నా వినకపోయినా ఏం చెప్పమన్నాడు? అయ్యా నీవు వారు వినపోయినా పర్వాలా, రాకపోయినా పర్వాలా, నీ వంతు నువ్వేం చేయాలి తెలుసా? వారికి చెబుతూనే ఉండు. హల్లెలూయా. యేసు ప్రభు చెబుతున్నాడు, వారు విన్నా వినకపోయినా, వారు మారు మనసు పొందినా పొందకపోయినా, వారు విశ్వాసంలో వచ్చినా రాకపోయినా, నీ పని ఏం తెలుసా? నువ్వు చెబుతూనే ఉండు. దేవుని స్తోత్రం. ఆసక్తి ఉంటేనే, దేవుని ఆత్మ ప్రేరేపణ ఉంటేనే, ఏమంటే ఇంత ప్రయాసం పెట్టి ఈ రకంగా చేస్తుంటే ఏమన్నా ఉపయోగం ఉందంటే దేవుని యొక్క మాట వినాలి కాబట్టి. అదే ఒక లోక నాయకుడు వస్తాడంటే ఎంతమంది వస్తారో, లోక ఆకర్షణ ఎలా ఉంటుందో, పరలోకపు ఆకర్షణ ఎలా ఉంటుందో. ప్రియ దేవుడా, వాక్యం సెలవిస్తుంది. మత్తయి యోహాను సువార్త 6:44 ఉంది. తండ్రి అందరిని ఆకర్షిస్తారు, వారి నేతకు వస్తారు. దేవుని ఆకర్షణ, లోక ఆకర్షణ. చాలా మంది లోకంలో నాయకులు, లేకపోతే లోకంలో యాక్టర్లు, లేకపోతే గొప్ప గొప్ప వస్తారంటే ఎంత మంది గుప్పలు గుప్పలుగా గుట్టలు గుట్టలుగా వెళ్ళిపోతా ఉంటారు. నువ్వు ఏ ఆకర్షణకి లోపడుతున్నావు? ప్రియ దేవుని బిడ్డ, లోకంలో ఉన్న వారు ఎంతమంది వచ్చినా నువ్వు ఒక సపరేట్గా ఉండాలి. దేవుని స్తోత్రం. వాళ్ళు చూసేది ఏంటండి? ఎవరి ద్వారా నువ్వు ఆకర్షించబడుతున్నావు? యేసు క్రీస్తు ద్వారా నువ్వు ఆకర్షించబడాలి తండ్రి యొద్దకు. దేవుని బిడ్డలుగా, ఆత్మ సంబంధులుగా, ప్రభువా నువ్వు నన్ను ఆకర్షిస్తే నాకు నిత్యరాజ్యం వస్తుంది. నీకో మాట చెప్తా. కోడిగుడ్డు ఉంది అమ్మ, ఏముంది? కోడిగుడ్డు ఉంది. కోడిగుడ్డు కోడి పెట్ట కిందకొస్తే 21 రోజుల తర్వాత దాంట్లోంచి ఏమొస్తుంది? కోడి పిల్ల వస్తుంది, జీవం వస్తుంది. అదే కోడిగుడ్డు దాకలోకి వెళ్తే ఆహారంగా మారిపోద్ది. ప్రియా దేవుడా, నీవు దేవుని రెక్కల కిందకు వస్తున్నావా? లోకం 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 అని లోక ఆకర్షణకి వెళ్ళిపోతున్నావా? లోకం మోసం చేసింది, లోకం మత్తు లాంటిది. ఈరోజు చాలా మందికి అర్థం కావట్లా. ప్రియా దేవుడా, ఈ రాత్రి నా ప్రభునితో మాట్లాడుతున్నారు. వారు వినకపోయినా సరే నాకు బాధ్యత తెలుసా, నేను ఎందుకు తెలుసా, నీకు ఆకర్షణ తెలుసా? ఓర్పు కలిగి ఓర్పుతో నువ్వు ప్రకటిస్తూనే ఉండు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డ ఆలోచించి అర్థం చేసుకోగలిగితే, ఎందుకయ్యా అంటే విశ్వాసం వినటం వల్ల ఏమొచ్చింది? ఎవరికి వచ్చినాలి? రాహాబు స్త్రీ ఒక వేశ్య అంటామే, ఒక వ్యభిచారి. ఒక భక్తులను చెప్పాలంటే వ్యభిచారి, అది యేసుప్రభు అన్నాడు, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను అన్నాడు. దేవుని స్తోత్రం. ఆమె వ్యభిచారే, తెలియక చేస్తుంది, తెలియక ఆమె శరీరాన్ని అమ్ముకొని బ్రతుకుతుందండి. దేవుడు శరీరాన్ని అమ్ముకొని బ్రతకడానికి యేసు ప్రభు నిన్ను అలా తయారు చేయలా. మూతి పెట్టినవాడు మేత పెట్టగా మాంతాడా? దేహం ఇచ్చినవాడు వస్త్రాలకి మాంతాడా? తడి గర్భంలో ఉన్నప్పుడే నీకేం కావాలో అన్ని కూడా ఆయన నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు సాతాను నానా రకాల తంత్రాలు కల్పించి మనుషుల్ని డైవర్ట్ చేస్తున్నాడు సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాత్రి ఆ వేష దగ్గరికి వేకులు వారు వచ్చారు. ఎవరు తెలుసండి వారు? వారు కృపా సత్యం. హల్లెలూయా. ఎవరండి వారు వచ్చింది? కృపా సత్యం. ఎవరి దగ్గరికి? ఈ రోజు ప్రియదేవుడా, నీ దగ్గరికి నా దగ్గరికి కృపా సత్య సంపూర్ణంగా ఆయన దగ్గరికి వచ్చి దినవల్ల తన 2 చేతులు చాపుతూనే ఉన్నాడు. మే నెల వరకు కూడా చాపుతున్నాడు. ఈ జూన్ నెలలో కూడా ఈ మొదటి తారీఖున ఈ ప్రాంత ప్రజలతో నా కుమారుడా నా కుమార్తె తన 2 చేతులు చాపుతున్నాడు. ఈ రోజైనా సరే ఆయన రేఖ క్రిందకు వస్తావా? మహోన్నతుని చాటున సర్వశక్తి నీడన విశ్రమించే వాడికి ఆయన కీడమై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ఆయన రెక్కకి రాలేదా? ఒకవేళ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఆయన తన 2 చేతులు చాపుతున్నాడు. కృపా సత్యము వెతుక్కుంటూ ఒక వ్యభిచారి దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్రం. దేవుడు ఎంత ప్రేమ కలిగేవాడండి, ఆయన ఎంత దయగలిగినవాడు. ఒక పాపిని ప్రేమిస్తున్నాడు, ఒక పాపి కోసం వచ్చాడు, పాపిని రక్షించడానికి వచ్చాడు, పాపి కోసం శిలువలో బలి అయిపోయాడు. ఆయన పాప అంటే ఎంతో ప్రేమ, పాప అంటే ఎంతో దయ, ఆయన కనికరి గల దేవుడండి. అదే మనం అనుకోండి, అలాంటి వ్యక్తిని చిన్న చూపు చూస్తాం, కానీ ఆయన వాళ్ళని ప్రేమతో చూస్తున్నాడు. ఆ కృపా సత్యాన్ని ఆమె స్వీకరించింది. దేవుని స్తోత్రం. ఆ మాటలు విన్న తర్వాత ఆమె చేర్చుకుంది. అమ్మ అక్కడేముందో తెలుసా? ఆ రాహాబు స్త్రీ అంట వారిని చేర్చుకుందండి.
తల్లి, ఈ రాత్రి నీ జీవితంలో యేసుని చేర్చుకున్నావు, చేర్చుకోలేదా? ఇంకా నువ్వు అవకాశం దేవునికి ఇస్తున్నాడు, ఇంకా అవకాశం ఇస్తూనే ఉన్నాడు. రోజులు గడుతూ ఉన్నాయి, నెలలు గడుతూ ఉన్నాయి, సంవత్సరాలు గడుతూ ఉన్నాయి. నీవు ఆయన చేర్చుకున్నావా లేదా? బైబిల్ గ్రంథంలో బెతరే గ్రామం ఉంది. ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా కూడా మరియా మార్తలు యేసు ప్రభువును చేర్చుకునేవారు. ప్రియ దేవుడా, ఇంకా ఆయన వాకిలి నిలిచి ఉన్నాడు, తన రెండు చేతులు చాపుతూనే ఉన్నాడు. కృపా సత్య సంపూర్ణుడుగా నీ వైపు రెండు చేతులు చాపుతున్నాడు. చేర్చుకున్నావా? ఆమె చేర్చుకున్న తర్వాత అండి వారు మాట్లాడుతుంటే ఆమె అంటుంది, అయ్యా మీ దేవుని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. హల్లెలూయా. ఏమిన్నప్పుడండి? దేవుని గురించి విన్నప్పుడు. తల్లి, నీ జీవితంలో ఇంకా భూమి మీద రావడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నువ్వు వాక్యం వింటలా. వాక్యం వింటే నీకు విశ్వాసం వచ్చింది. దేవుని గురించి వింటే విశ్వాసం వచ్చింది. ఆయన ఎవరి కోసం వచ్చాడు? ఆయన ఎందుకోసం వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? ఆయన పరిశుద్ధుడు కూడా ఎవరి కోసం వచ్చాడు? పాపుల కోసం వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు రక్తం కాచాడు? ఎందుకు శిలువ ప్రాణం పెట్టాడంటే ఒక పాపిని పరిశుద్ధుని మాత్రానికి పరిశుద్ధ రక్తము ఆయన శిలువ మన కొరకు కాచాడు. దేవుని స్తోత్రం. ఇవన్నీ వింటా ఉంటే ఆయన విలువేంటో నీకు అర్థమైంది, యేసు అంటే ఏంటో నీకు అర్థమైంది. వినాలండి. వినటానికి టైం ఆడుంది. ఇవాళ ఎంతసేపు పరుగులు తీయాలా? ఈ నెల 10,000 సంపాదించాం, వచ్చే నెల 20,000 సంపాదించాలి, వచ్చే నెల 50,000 సంపాదించాలి, వచ్చే నెల ₹1,00,000 సంపాదించాలి. ఒకరు సర్వోకరు సంపాదించి ఆఖరి తన ప్రాణం పోగొట్టుకుంటే తన ధనము అతని నిత్యరాజ్యం ఇచ్చిందా? ఈ రోజున ఆలోచించాలి. యేసు రక్తము నీకు నిత్య జీవం ఇచ్చేది, యేసు యొక్క వాక్యము నేను నిత్య జీవునికి ఇచ్చేది, ధనము కాదు నీకు నిత్యరాజ్యం ఇచ్చేది. బైబిల్ అందులో మాట ఉంది, భక్తిహీన ధనము వారికి లాభము. సామెత గ్రంథం 10 మీరు ఇంటికి చదువుకోండి. భక్తిహీన ధనం అవసరమే అమ్మా. మనం చెప్పులు కొనుక్కుంటాం, 3 ఏళ్ళు పెట్టి చెప్పులు కొనుక్కుంటాం. ఎంత బట్టి? మన స్థాయిని బట్టి 3 ఏళ్ళు పెట్టి కొనుక్కుంటాం. కొంతమంది 5 ఏళ్ళు పెట్టి కొనుక్కుని ఉన్నారు, కొంతమంది 10 ఏళ్ళు పెట్టి కొనుక్కున్న వాళ్ళు. 10,000 పెట్టి కొనుక్కున్న చెప్పులు బెడ్రూమ్ లో తీసుకెళ్లి మంచంలో పెడతారమ్మా. దాని స్థానం దానిది, ధనం స్థానం ధనం వరకే, దాని స్థానం దానికే పెట్టు. అది నీ అవసరాలు తీర్చింది. ఒక కార్ డ్రైవర్ ఉన్నాడు, కార్ డ్రైవర్ కారులో తోలుతాడు, తీసుకెళ్తాడు. కారు ఆపిన తర్వాత బయట నిలబడతాడు, నీ బెడ్రూమ్ లో రాడు. కార్ డ్రైవర్ నీకెంత ఉపయోగపడినా కార్ డ్రైవరే. ధనమే. ధనం ఎంతసేపటికి నీకు ఆహారం కంటే ఆహారం ఇచ్చింది, వస్త్రం కంటే వస్త్రం ఇచ్చింది, కానీ నిత్య రాజ్యాన్ని ఇవ్వలేదు ధనం. ఈ రోజు ధనము నమ్ముకున్నవాడు చెడిపోతాడు, యేసు నమ్ముకున్నవాడు బాగుపడతాడు. వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు ధనాన్ని పెంచుకున్నాడు, కానీ ధనమే సమస్త కీళ్లకు మూలం. 23 సామెత గ్రంథం 4వ వచనం చూస్తే, ఒకరు ధనము సంపాదిస్తే ప్రయాసపడకూడదు, పరలోకాన్ని సంపాదించుకోసం ప్రయాసపడు, దేవుని వాక్యం వినడానికి ప్రయాసపడు, యేసు క్రీస్తుని చేర్చుకోవడానికి ప్రయాసపడు. జక్కయ్య యేసు ఎవరు అని చూడకూడి అతను ముందుగా పరిగెత్తి ఆ మేడి చెట్టు ఎక్కడానికి ఎంత ప్రయాసపడ్డాడు. జక్కయ్య ఏంది ప్రయాస? యేసుని చూడాలయ్యా, యేసుని చూడాలి. నాకెంతో డబ్బు ఉంది, నాకెంతో అధికారం ఉంది, నాకెంతో పలుకుబడి ఉంది, నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితంలో ఆనందం లేదు. ఎంత డబ్బున్నా ఓ జక్కయ్య ఈ పాపిస్తోడని చెబుతున్నారు. నీ ముందు బాగానే మాట్లాడతారు, నీ వెనక వాళ్ళు ఈ గురించి అంత చెడుగా మాట్లాడతారు. జక్కీకి ఈ మాట్లాడినప్పుడు నన్ను గౌరవం చూస్తున్నా, నా కుటుంబానికి గౌరవం చూస్తున్నా. గౌరవం లేని డబ్బు ఎందుకు? గౌరవం లేని పేరు ఎందుకు? యేసుని చూడాలి. పరిగెత్తుకెళ్ళాడు. ప్రియ దేవుడా, నీ పరుగు దేని కొరకు, నీ ప్రయాస దేని కొరకు? ఈ రాత్రి ఆలోచించి అర్థం చేసుకో. అతను మేలు చెట్టకి ఎంతో కష్టపడ్డాడు, ఎంతో ప్రయాసపడుతున్నాడు. దేనికి ప్రయాస? దేవుడు చూస్తున్నాడు. ప్రియ దేవుడా, వాక్యం వింటానికి ప్రయాసపడు, దేవుని కొరకు ప్రయాసపడు, ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడు. ఎంతసేపుకి 60-70 సంవత్సరాల కోసం ప్రయాసపడితే పరలోకం కోసం ప్రయాసపడుతున్నావు తల్లి. ఈ రాత్రి ఆలోచించి అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు భూమి మీద రావటానికి భూమి మీద విశ్వాసం కనపడుతున్నా. ఎందుకు కనపడుతుందంటే వాక్యం వింటున్నా, వాక్యానికి లోపడుతున్నా, వాక్యానికి చదివించలేదు. సామెత గ్రంథం 28 చదువుకోండి. ధర్మశాస్త్రం వినకుండా ఎవరైతే చెవులు మోసుకుంటారో, దేవుని వాక్యం వినుకోకుండా ఎవరైతే చెవులు మోసుకుంటారో వారి జీవితాలు ఇప్పుడు కాదు తర్వాత తెలిసింది. వాళ్ళకి తెలుసుకుంటే సుఖం ఉంది. ఈ రాత్రి మా గుండెలు కరిగిపోతున్నాయి. అమంటుంది, అయ్యా ఇదిగో రాజుగారు అమ్మా నీ ఇంటికి ఎవరు వచ్చారంట, వాళ్ళు మాకు అప్పచెప్పించు అంటే వారిని దాచిపెట్టిందంటే రాజుగారు వచ్చి ఆ ఇంట్లో వచ్చి చూస్తే వాళ్ళు దొరికితే ఆడు చంపేస్తారు. అవసరమైతే చావటగా ఇష్టపడింది. దేవుని స్తోత్రం.
దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమించాలంటే అవసరం మనం చనిపోయినా పర్వాలేదు. దేవుని వాక్యం నేను బ్రతికించగానే చంపేది కాదు. దేవుని వాక్యం నేను బాగు చేసేదే కానీ నేను చెడిపోయేది కాదు. దేవుని వాక్యం అమంటుంది, అయ్యా ఇదిగో నేను నా కుటుంబం రక్షించబడాలి, ఈ ఎరుకో ప్రాంతం నుంచి నా కుటుంబం రక్షించబడాలి. ఎంత విశ్వాసం అండి. అవి ఏమని తెలుసా, నాకు ఒక ఆనవాలు కావాలి, నాకు ఒక ఆనవాలు కావాలి. ఒక వ్యభిచారి మారు మనసు పొంది విశ్వాసం కలిగి దేవుని కోసం ప్రత్యేకించబడి నాకు ఒక ఆనవాలు కావాలడితే వాడండి ఆమె కిటికీకి ఎర్రని దారం కట్టారు. దేవుని స్తోత్రం. కిటికీ అంటే కన్నులు, కిటికీ అంటే కన్నులు. దావీదు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. యెరూషలేము వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు. మన కన్నులు ఎంతసేపటికి దేవుని వైపు చూడాలి. ఆ రాహాబు తన ఇంటికి అదిగో కిటికీకి దారులు కట్టమని చెప్పింది. ఆ దారులు కట్టినప్పుడు అదిగో ఆమె విశ్వాసంతో నమ్మిందండి. ఈ రోజున ఆమె కంటే నువ్వు నేను ధన్యులమి. సర్వలోకాధికారి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వ శరీరధారికి లోకానికి వచ్చి ఆయనే మన కొరకు యాగమయ్యాడు. హల్లెలూయా. యేసు ప్రభు మన కొరకు యాగమయ్యాడండి. శిలువ రక్తానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడండి. ఆమెను ఒక దారాన్ని ఆనవాలుగా పెట్టుకుంది. కాబట్టి రాత్రి దేవుడా ఆమెకంత విశ్వాసం, వారిలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదండి. వారంటండి పాత నిబంధన గ్రంథంలో దావీదు గాని భక్తులందరూ కూడా వారు విశ్వాసంతో ఎదురు చూశారంటండి. ఒక మాట చెప్పి ముగించేస్తా. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ ఒకసారి చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ వాగ్దాన ఫలం అనుభవించబోయినను దూరంగా ఉండి చూచి మేము భూమి మీద పరదేశమును యాత్రికులను ఒప్పుకొని వారు మృతి పొందిరి. హల్లెలూయా. వారు దూరంగా ఉండి చూశారంటే యేసుప్రభుని. యేసుప్రభు ఈ లోకానికి రాకమునిపే యేసుప్రభు వస్తారని విశ్వాసంతో చనిపోయారంట వాళ్ళు. యేసుప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి రక్తం కాచాడు. అనేక శ్రమలు పొంది చనిపోయినా సరే ఇంకా విశ్వాసం కనపడతలే మన జీవితాల్లో. హల్లెలూయా. వారు దూరంగా ఉండి చూశారు. కానీ మనం ఎంతో ధన్యులమే. అయినప్పుడు కూడా యేసు ప్రభు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తారంటే ఆయన ప్రేమ కలిగిన వాడు, ఎవరు నశించుకోకూడదండి. ఆయన రాక గుర్తులు 24 అధ్యాయాలు చదువుతామండి. అయినప్పుడు కూడా ఇంకా యేసు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. లోకములో మోసం ఎక్కువ జరుగుతూ ఉంది, మాయ మంత్రాలు ఎక్కువ జరుగుతూ ఉంది. అదిగో అయినప్పుడు కూడా ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన రాకడ గుర్తులు అయినా సరే ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఆయన ఎవరు నశించుకోకూడదని ఆయన ఆయన కోరిక. అంటే కోరిక, దేవుని కోరిక అంటే ఎవరు నశించుకో. ఇంకా నువ్వు త్రాగుతూనే ఉంటావా, ఇంకా నువ్వు పాపం చేస్తున్నావా, ఇంకా మోసం చేస్తూనే బ్రతుకుతున్నావా? ప్రకటన గ్రంథంలో మాట ఉంది, అయ్యా మోసం చేసేవాడు మోసం ఉంది, యథార్థంగా యథార్థంగా ఉన్నాయి, పరిశుద్ధులు ఉన్నాయి, ఎట్టడం అట్ట ఉన్నాయి. మారిపోయిన అనవసరం, వాడు అట్టే కొట్టాడు ఉన్నది. ఏమంటే ఒక బండి పెట్రోల్ అయిపోతే దాంట్లో కిరసాలు పోయాలంటే ఆలోచిస్తావు 25,000 30,000 రూపాయల బండికి. ఆ బండి ఎంత అండి? 25,000 30,000 లేకపోతే 50,000 లేకపోతే ₹1,00,000 బండి. పెట్రోల్ అయిపోతే దాంట్లో కిరసాలు పోతావా? ఆలోచిస్తా ఉంటావు బండి పాడొద్దని. మరి నువ్వు తాగేది మందు తాగుతా ఉన్నావు, రకరకాల గుట్కాలు తింటా ఉన్నావు. ఏమంటే నీ గుండె పాడైపోతే, నీ పేగులు పాడైపోతే బండి విలువ చూస్తున్నావు, కానీ నీ దేహం ఎంత విలువ తెలుసా? దేవుని స్తోత్రం. మీరు విలువ పెట్టి కొనబడ్డవారు. మన అవయవాలన్నీ లెక్కేస్తే కొన్ని కోట్ల రూపాయలు విలువ అండి అవయవాలన్నీ కూడా. కొంత బాగోపోతే ఆపరేషన్ లక్షలు తీసుకుంటున్నారు. బండికి విలువ చూస్తున్నావు, కానీ నీకు విలువ చూసుకెళ్ళిపోతున్నావు. కాబట్టి రాత్రి పేద బిడ్డ ఆయన ఎవరు నశించిపోకూడదని ఆయన ఇంకా ఆలోచన చేస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు. కాబట్టి ఆయన రాకడ గుర్తులు జరుగుతూ ఉన్నాయి. ఆయన వస్తారన్న వాడు రాకమానడు. ఆయన రాక ఆలస్యమైన మన పోకడిప్పుడో సిద్ధపాటు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. ఇంకా రక్షణ లేకుండా, ఇంకా మారు మనసు లేకుండా నోవాహు 120 సంవత్సరాల శోధ ప్రకటించారు. వాళ్ళు ఒక్కడు రాలా. ప్రియదేవుడి రాత్రి గమనించాలి, ఇంకా నశించిపోకూడదు. ఇదిగో ఇదే మీకు అనుకూల సమయం. వాక్యమని మారు మనసు పొందు, పశ్చాత్తపడి బాప్తిసం పొందు, పరిశుద్ధాత్మ పొందుకో, సంఘంలో చేర్చబడు. అదిగో ఆయన కొరకు ఎదురు చూడు. సంపూర్ణ సిద్ధి కలిగి ప్రభు కొరకు ఎదురు చూద్దాం. ఆయన మధ్యాకాశానికి వస్తాడు, పరిశుద్ధులందరూ తీసుకుని వస్తాడు. ఆయన కడబోర ఊదినప్పుడు రహస్య రాకడలో సంఘం ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే సంఘంలో నీవు నేను ఉండాలని ప్రభు కోరిక. అట్టి కృపదేవుడి రాత్రి మనందరికీ, ప్రాంత ప్రజలందరికీ సిద్ధపాటు ఆత్మ ప్రతి దయచేయను గాక. ఆమె దేవుడి మాటలు మనందరూ నీరు కట్టి ఫలము చేయను గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడినటువంటి ప్రతి మాటను గుర్తు చేసుకొని, ప్రభా నీ వచ్చే సమయానికి నేను సిద్ధపాటు కలిగి ఉన్నానా, లేదా ఈ లోకము వైపు, లోక ఆశల వైపు, ఈ లోక సంపాదన వైపు నా గురి కలిగి ఉన్నానా అని ఎవరికి వారమే ఒక్కసారి ప్రభువా ఈ దాసుని నీవు నిలబెట్టుకొని, ఇదిగో నేను వస్తా ఉన్నాను, నేను వచ్చేటప్పుడు నాతో కలిపి నిన్ను నేను తీసుకుని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రభు ఉన్నాడు కనుక మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నామో, లేదా దేవుని దాసులు మనతో మాట్లాడిన మాటలు విని విడిచిపెట్టే వారిగా ఉన్నామా ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, విశ్వాసంలో మనం బలపడుతున్నామో లేదో, విశ్వాసంలో సన్నగిలిపోతున్నామో ఒక్కసారిగా ప్రభువా నీ దాసుని ద్వారా ఈ దినాన మాతో మాట్లాడేవు కదా, నేను వచ్చేపాటికల్లా మీరు సిద్ధంగా ఉండండి, మీ కొరకు నేను అక్కడ స్థలం సిద్ధపరిచి ఉన్నాను అని ప్రభు మనతో మాట్లాడాడు. మరి ఆయన సిద్ధపాటు చేసినటువంటి స్థలము కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా, లేదా ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ అవి స్థిరమైనవి కాదు, పరలోకములో ఉన్నటువంటిది అది స్థిరమైనది అని మనతో మాట్లాడిన ప్రతి మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మాతో మాట్లాడావయ్యా, అయ్యా నీ సత్య మార్గాన్ని మీరు మాకు తెలియపరిచారు ప్రభువా, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోగలిగినటువంటి జ్ఞానమును నీవు మాకు అనుగ్రహించావు. కానీ ఆ జ్ఞానము ఈ లోకానుసారమైన జ్ఞానం అయిపోతుంది నాయన, ఈ శరీరానుసారమైన జ్ఞానం అయిపోతుంది నాయన. ఇదిగో నీ రాకడ కొరకు, నీ వాక్యము కొరకు వేగిరి పడేవారిగా మేము ఉండలేకపోతా ఉన్నాము. దయచేసి ప్రభు అయ్యా నీవిచ్చినటువంటి జ్ఞానమును నీ కొరకు మేము ఉపయోగించుకునే వారిగా లేకపోతా ఉన్నాము నాయన. మేము బలవంతులం అనుకుంటున్నాం, మేము జ్ఞానవంతులం అనుకుంటున్నాము, కానీ మా బలము మా జ్ఞానము కూడా ఎందుకు పనికిరానిదేనయ్యా. నీ సహవాసము లేకపోతే, నీ తోడే లేకపోతే ఎన్నున్ననో అది వ్యర్థమే. కాబట్టి నాయన నిన్ను కలిగి ఉంటే, నీతో సహవాసము కలిగి ఉంటే, నీ యందు విశ్వాసము కలిగి ఉంటే నీవెక్కడ ఉంటావో మమ్మల్ని కూడా అక్కడ ఉంటావని నీవు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా మీ వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయనా అందరము నిన్ను ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నాము, కానీ నీ ఆజ్ఞలను పాటించలేక నీకు దూరస్థులమై అయ్యా విశ్వాసంలో కొనసాగలేకపోతా ఉన్నాము ప్రభువా. దయచేసి నైనా మమ్మల్ని క్షమించండి అయ్యా, విశ్వాసంలో మమ్మల్ని బలపరచండి ప్రభు. మీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ నీ కృప కలిగిన హస్తాలకు సమర్పించుకుంటున్నాము నాయన. నీ బిడ్డలమైన మమ్మల్ని అయ్యా నశించిపోవడం నీకు ఇష్టము లేక మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. నిజమైన నశించిపోయిన ఒక ఆత్మ కొరకే ఈ లోకానికి వచ్చిన దేవా మీకు స్తోత్రాలు. ఇంతమంది మేము ఇక్కడ ఉన్నాం, ఈ మైక్ శబ్దం ద్వారాగా అనేక మంది ఉన్నారు. ఎంతమంది మీ ప్రభు నశించిపోతున్నాము. మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటే ఒక్కరము సత్యములో మేము లేము ప్రభువా. ఇదిగో నాయన మమ్మల్ని అందరి నశించిపోవడం ఇష్టము లేక మా కొరకే పరలోకము నుంచి ఈ భూలోకానికి దిగి వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ రక్షించండి ప్రభువా, మమ్మల్ని అందరినీ కాపాడండి ప్రభు, మీకు స్తోత్రాలు. ఆ రీతిగా ప్రభువా ఎంతమంది అయితే బలహీనులై ఉన్నారో ప్రభు మీ హస్తమును చాచండి నాయనా. మీ హస్తములో స్వస్థత ఉన్నది ప్రభువా. దయచేసి తండ్రి మీరు మమ్మల్ని తాకండి ప్రభువా. బలహీనులైన ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాము నాయన. ముఖ్యంగా కాళేశ్వరరావు గారి కొరకే విజ్ఞాపన చేస్తా ఉన్నాం అయ్యా.
నీ దాసుని తండ్రి అయి ఉన్నారు ప్రభు. దయచేసి నాయన ఆ బలహీనత నుంచి విడిపించండి. సంపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు దయచేయండి ప్రభు. మీకు స్తోత్రాలు. కనికరించండి, కృప చూపించండి. ఈ మైక్ శబ్దము ద్వారా వింటున్నటువంటి కుటుంబాలలో ఏ కుటుంబంలో అయితే బలహీనులు ఉన్నారో, అనారోగ్యముతో బాధపడుతున్నారో, యేసయ్య వారిని మీరు దర్శించండి, మీ హస్తమును చాచండి, వారిని ముట్టండి, స్వస్థత దయచేయండి ప్రభు. మీకు స్తోత్రాలు. ఇంకా నిన్ను ఎరగిన వారు ఎంతమంది అయితే ఉన్నారో ప్రభు, దయచేసి నాయన వారి మనోనేత్రాలు తెరవండి ప్రభు. వారితో మీరు మాట్లాడండి నాయన. ఏది సత్యమో ఏది అసత్యమో వారు తెలుసుకోబడడానికి మీ కృప దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఆ రీతిగా ప్రభు కూడి వచ్చిన సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. సంఘంలో ఉన్న ప్రతి అవసరాలను మీరు తీర్చండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి అయ్యా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వారి వారి అవసరాలు మీ మహిమైశ్వర్యంలో తీర్చండి ప్రభు. మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన దాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. దాసుల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు చేస్తున్న పరిచర్యలో మీరు తోడుగా ఉండండి ప్రభు. మీకు స్తోత్రాలు. ఇంకా నశించిపోయిన ఆత్మలను వెతికి రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చిన నీవు మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకొని నీ దాసులుగా నిలబెట్టుకొని అయ్యా, మేము ప్రకటిస్తున్న ప్రతి మాట విని విడిచిపెట్టేవారిగా కాకుండా తండ్రి, వారందరూ దాన్ని పాటించగలిగి కృపను మీరు దయచేయమని ఈ రాత్రికాల సమయమందు మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తాలుగా చెప్పుకుంటూ ఉండగా అయ్యా, మీ హస్తాల చాటున మమ్మల్ని నిలబెట్టండి ప్రభు. అయ్యా, కోరు తన రెక్కల చాటున తన బిడ్డలను ఏ రీతిగా అయితే దాస్తుందో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ఆ రీతిగా దాయమని అయ్యా, మమ్మల్ని అందరినీ ప్రేమాత్మ దేహాలతో సమర్పించుకుంటూ ఉండగా మీ ఆత్మ కార్యములు మా పట్ల జరిగించమని చెప్పబడ్డ కొద్ది మాటలు మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరు హృదయాలలో ముద్రింపబడడానికి కృప దయచేయమని విదాసులుగా చేస్తున్న విజ్ఞాపనను మీ పాద సన్నిధికి చేర్చుకొని తగు ప్రతిఫలం అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుంటున్నాము మా పరమ తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం చేరొచ్చిన మనందరికీ, సర్వ పరిశుద్ధులందరికీ ఆయన రాకడ పర్యాంతము సిద్ధపడి ఎత్తబడి గుంపులో మనందరూ సిద్ధపరిచి నడిపించి బలపరచును గాక. ఆమె యేసు రక్తమే జై, శిలువ రక్తమే జై, ప్రవేశ నామమునకే సంపూర్ణ జయం కలుగును గాక. ఆమె హల్లెలూయా. అందరికీ ప్రభువు యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు. అలాగే మళ్ళా జూలై నెలలో 1వ తారీఖున ఈ కోరిక జరుగుతూ ఉన్నది. మీ అందరి మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు జరుగును, ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును, ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును, ప్రతి శనివారం రాత్రి 7:30 జరుగును, ప్రతి నెల 2వ శనివారం సంస్కార ఆరాధన జరుగును రాత్రి 8 గంటలకు. ఈ వర్తమానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం ద్వారా మీకు మరిన్ని నూతనమైన సందేశాలు వస్తాయి. దాని ద్వారా మీరు ఆత్మీయంగా బలపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.